భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతన ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవనంను వ్యవసాయ శాఖ సహకార జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు సహకార బ్యాంకులు ఎంతో ప్రయోజనకరమన్నారు. రైతులు తమ కాళ్ల మీద నిలబడి వ్యవసాయం చేసుకునే విధంగా పేద రైతులకు భరోసా కల్పించి వ్యవసాయం చేసుకునే విధంగా సహకార బ్యాంకులు చేయూత ఇస్తుందన్నారు. బ్యాంకు రుణాలు ఇచ్చి రైతులను ఆదుకునేందుకు సహకార బ్యాంకులు సహకరిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో రైతులకు 1,00,000 కోట్ల రూపాయలను అనేక రూపాల్లో ఇచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు, బోనస్, ఉచిత విద్యుత్తు ఇచ్చిందని, రాబోయే కాలంలో మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అశ్వాపురం, మణుగూరు మండలంలో రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు లింగయ్య గారు, శ్రీమైన బ్యాంక్ సిఇఓ గారు, చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మీ యొక్క మణుగూరు బ్రాంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా రైతాంగానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ సహకార సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, అదేవిధంగా పాలకవర్గం మీద, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది. గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకుగా ఈ సహకార వ్యవస్థలో ఈ బ్యాంకుని మనం ప్రారంభించుకోవటం, దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు వచ్చింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా, వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా రుణం అందేటట్లుగా, ఆయన సొంతంగా నిలబడి వ్యవసాయం చేసే ధీమాని, భరోసాని ఈ బ్యాంకు కల్పించాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో సుమారు 1,00,000 కోట్లు రైతాంగానికి అనేక రూపాల్లో రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, అట్లాగనే బోనస్, అన్ని రకాలుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతామో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఎప్పుడే ములుగులో ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. మీ ప్రాంతంలో కూడా భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో చెరువులు కానీ, రహదారులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతానికి మొన్ననే మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. అది కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటే దాని కింద కూడా 25,000 నుంచి 30,000 ఎకరాలకి నీళ్లు అందుతాయి. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక పులుసుబొంత అనేటటువంటి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది. అది గ్రావిటీలోనే వస్తుంది. కాకపోతే అటవీ శాఖకి సంబంధించినటువంటి పరిమితుల కోసం అది ఆగుతుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అడిగి పులుసుబొంత ప్రాజెక్టును కూడా సానుకూలంగా చేసి ఈ పినపాక మండలానికి సాగునీటి వ్యవస్థను కల్పించే బాధ్యతని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.